అందరికీ నమస్కారం. మన పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలంలో ఒరిస్సాకి మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు కొన్ని గ్రామాలు ఉన్నాయి. అవి కొటియా గ్రామాలు మీ అందరికి కూడా తెలుసు. అవి దాదాపు 21 గ్రామాలు, 3 పంచాయతీలు, మొత్తం టోటల్ గా గిరిజనులు. ఆ గిరిజన గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఒరిస్సా పోలీసులు వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒంటరిగా ఎవరైనా గిరిజనులు కనిపిస్తే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయడం, ఒంటరిగా గిరిజనులు కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు బెదిరించడం ప్రతిసారి ఇది అలవాటైపోతుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు. దాదాపు 70 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న వ్యవహారం. కోర్టు స్టేటస్ కో కూడా ఇచ్చింది. అయినా గాని దీని మీద ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తారో ఒరిస్సా పోలీసులు నాకు అర్థం అవడం లేదు. ప్రతిసారి మా గిరిజన సోదరుల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతే అటువైపు వెళ్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే లేదు. ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఎక్కడ ఉండాలో వాళ్ళ స్వతంత్రం ఉండదా? మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకున్న స్వతంత్రాన్ని హరించడానికి, వాళ్ళకున్నటువంటి మన ఒక వ్యక్తికి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని కూడా మీరు ఎందుకు కాలరాయాలని చూస్తున్నారు? ప్రతిసారి చూస్తున్నాను నేను. ప్రతిసారి కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి, ఏదో ఒక విధంగా పోలీసులు వాళ్ళని హింసించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం చేస్తున్నారు. గ్రామాల్లో తండోపు ఒకేసారి ఒరిస్సా పోలీసులు వస్తారు. వచ్చి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 21 గ్రామాలు కూడా ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఆ సోదరిమణులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. వాళ్ళు ఏంటంటే జనాభా లెక్కలకి వాళ్ళకి సహకరించట్లేదు అంటున్నారు. ఎందుకు సహకరించాలి? ఇది ఆంధ్రప్రదేశ్ లో జనాభా చేసుకుంటున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఓటర్లుగా ఉండాలి అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఒక మనిషిగా ఉండాలనుకుంటున్నారు. మీకెందుకు వాళ్ళు సహకరించాలి? ఒరిస్సాకు వాళ్ళు రామంటున్నారు. రాము అన్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అది ఒరిజినల్ గా 21 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామాలు. అవి సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలంలో ఉన్న గ్రామాలని. ఆ గ్రామాల ప్రజల్ని మీరు కావాలని గిరిజనులు అమాయకులు అని వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించాల్సిన విషయం కాదు. ఈ విషయం మొత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకు అనంటే ఏవేవో సాకులు చెప్తున్నారు. వాళ్ళ ఎన్యూమరేషన్ కి మీకు ఎందుకు సహకరించాలి? వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు మీరు వాళ్ళంత ఇబ్బంది పెడుతున్నారు? ఇది మానవత్వం కాదు. పైగా ఇది రాజ్యాంగంలో వాళ్ళ హక్కుల్ని మీరు హరిస్తే ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. లాస్ట్ టైం కూడా అలాగే చేశారు మీరు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తలనొప్పంతా ఎక్కువైంది మాకు. ఆయన వెళ్లి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం మాట్లాడాడో తెలియదు గాని అక్కడ విపరీతమైనటువంటి మైనింగ్స్ ఉన్నాయని, తర్వాత అన్ని ఉన్నాయని చెప్పేసి ఆ గ్రామాలకు వచ్చేసి అక్కడ ఉన్న గిరిజనులందరినీ ఖాళీ చేయాలని ఒక ఆలోచన ఆ మొత్తం ఒరిస్సా వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉంది. ఒరిస్సా పోలీసులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. మొత్తం అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము కూడా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి మేము కూడా మీరు తెస్తున్నారు. ఎందుకంటే మా గ్రామాల్లోకి వచ్చి మీరు రోడ్లు వేస్తారు. మా గ్రామాల్లోకి వచ్చి మీరేమో అంగన్వాడీ బిల్డింగ్ మేము కడితే మీరు దాన్ని తిరగేస్తున్నారు. మా గ్రామంలో మేము ఒక టెంపుల్ కట్టుకుంటే మీరు వచ్చి దాన్ని పడదోసేస్తున్నారు. ఏమి దౌర్జన్యం ఇది? ఈ దౌర్జన్యాలు సాగడానికి కరెక్ట్ కాదు. మీ రాష్ట్రంలో ఉన్న మీ గ్రామాల్లో మీ తాలూకా ఇబ్బందులు, బాధలు, ఇష్టాలు తీర్చుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామాల మీద ఒరిస్సా వాళ్ళ పెత్తనం ఏంటి? ఒరిస్సా అధికారుల తాలూకా దౌర్జన్యం ఏంటి? ఒరిస్సా పోలీసుల తాలూకా కక్ష కార్పణ్యాలేంటి? ఇది సహించు అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా జనాల్ని, మా గిరిజన సోదరుల్ని ఈసారి అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.